ఇది మొత్తానికైతే ఇప్పుడు దివ్యాంగ విద్యార్థులకు సంబంధించిన దాంట్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నటువంటి మాట. అంటే ఎందుకు బ్రదర్ ఏంది ఇది అంటే ఒక తెలంగాణలో ఒక కొత్త విద్యా చట్టం ఏమైనా వచ్చిందా, కొత్త విద్యా వ్యవస్థ ఏమైనా వచ్చిందా, లేకపోతే వీసీలు విద్యార్థి నాయకులను కలవద్దని చెప్పేసి ఏమైనా రూల్ వచ్చిందా, జీవో ఏమైనా వచ్చిందా? అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మెయిన్ గా తెలంగాణ విద్యారంగానికి విద్యాశాఖ మంత్రి లేడు. విద్యను పట్టించుకునేటువంటి శాఖ అనేటువంటిది లేదు ఇప్పటి వరకు. అయితే విద్యకు సంబంధించినటువంటి ఒక్క రివ్యూ కూడా జరగలేదు ఇప్పటి వరకు. విద్యాశాఖకు బడ్జెట్ లో 9,000 కోట్ల బడ్జెట్ పేపర్ మీద కేటాయించారు తప్ప కనీసం 100 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసినటువంటి దాఖలాలు లేవు. యూనివర్సిటీల పరిస్థితి అయితే మరీ అటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. సరైనటువంటి సిబ్బంది లేరు, సరైనటువంటి ప్రొఫెసర్ లేరు, సరైనటువంటి మౌలిక వసతులు లేవు. మరి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కనీసం బడ్జెట్ కూడా లేదు. ఈ రోజున మరి మా ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. మరి కొత్తగా వీసీ అపాయింట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైనా సమస్య ఉందని చెప్పుకోవడానికి పోతే ప్రిన్సిపాల్స్ ఏమో డీన్ చెప్పమనడం, డీన్ ఏమో రిజిస్టర్ గారికి చెప్పమనడం, రిజిస్టర్ గారి దగ్గర పోతే వీసీకి చెప్పమనడం, వీసీ దగ్గర పోతే మీకు అపాయింట్మెంట్ ఉందన్నాడు. మరి వీసీ గారి దగ్గరికి ఏదైనా సమస్యను చెప్పుకోవడానికి పోతే మీకు అపాయింట్మెంట్ ఉందా? వీసీలకు అపాయింట్మెంట్ తీసుకోవాలనే ఒక దరిద్రమైన వ్యవస్థ ఎప్పటి స్టార్ట్ అయింది. ఈయన గతంలో రవీందర్ యాదవ్ వీసీ, ఇప్పుడు కుమార్ సార్ వీసీ. వీళ్ళిద్దరు దగ్గర అపాయింట్మెంట్ వాళ్ళ పిఎల్ చూస్తారా? పిఏలకు ఫోన్ చేయాలి. మేము ఏదైనా సమస్య ఉండేది ఉంటే సార్ మాకు ఇట్లా ఉంది సమస్య అని చెప్పేసి పిఏలకు కాల్ చేయాలి. పిఏలకు కాల్ చేస్తే ఆయన ఏం చేస్తాడు పిఏ సార్ ఒక్క నిమిషం లైన్ ఉన్నారు సార్ అని చెప్పేసి ఆయన 10 నిమిషాలు సార్ మళ్ళీ 10 నిమిషాల తర్వాత కాల్ చేసి అంటే అందుబాటులో ఉంటాడా లేకపోతే మొత్తం కేవలం అపాయింట్మెంట్ ఇచ్చుకుంటా కూర్చుంటాడా? వీసీ ఆయన ఎవరికి ఇక్కడ అందుబాటులో ఉండడు. నేను మొన్న ఒక 15 రోజుల క్రితము రిజిస్టర్ ఆఫీస్ లో మేము ధర్నా చేసినాం. 2018 పిహెచ్డి స్కాలర్ సంబంధించినటువంటి ఇష్యూ ఎక్స్టెన్షన్ కావాలి మాకు 6 నెలలు అని చెప్పేసి మేము రిజిస్టర్ ఆఫీస్ లో ధర్నా కూర్చున్నప్పుడు లైవ్ లో వీసీ గారికి కాల్ చేస్తే నేను సెక్రటేరియట్ లో ఉన్నాను, బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదాన్ని పెట్టేసాను. సరే మేము ఒక రోజంతా రిజిస్టర్ ఆఫీస్ లో కూర్చొని ధర్నా చేసినప్పుడు వచ్చినాక రిజిస్టర్ గారిని పిలిపించుకొని విద్యార్థుల సమస్య ఏంది, వాళ్ళు దేనికోసం వచ్చారు, రోజంతా దేనికోసం కూర్చున్నారు అని చెప్పి సమస్య తెలుసుకొని విద్యార్థి నాయకులైనటువంటి మమ్మల్ని రిప్రజెంటేటివ్ పిలిపించుకొని సమస్య పరిష్కారం చేసి పంపాలి. కానీ విద్యార్థి నాయకులను విద్యార్థులందరినీ శత్రువులాగా చూసి మీకు అపాయింట్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి సమస్యను పెద్దగా చేసే విధంగా ఆలోచిస్తారు తప్ప విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విధంగా యూనివర్సిటీ యంత్రాంగం లేదు. చూడండి మీరు ఇప్పుడు ఈ గేటు మీరు సంవత్సరం నుంచి గేటు రోజు వేయబడు. మరి విద్యార్థులకు సమస్యలు వస్తే ఎక్కడికి పోయి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇయర్? మేము చదువుకున్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ మేము అందరం కలిసి మాకు సమస్య ఎక్కడికి పోవాలి? ప్రిన్సిపాల్ అందుబాటులో ఉండడు, రిజిస్టర్ అందుబాటులో ఉండడు, వీసీకి అపాయింట్మెంట్ కావాలి. మరి మాకైతే అపాయింట్మెంట్ ఎవరు ఇయ్యరు. ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ దివ్యాంగులకు సంబంధించిన విద్యార్థుల అరెస్ట్ ని అంటే ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫేస్ చేస్తారు? రేపు పొద్దున బీఆర్ఎస్ తరపున వాళ్ళకి ఏ విధంగా అండగా ఉంటారు? మేము విద్యార్థుల గురించి గత సంవత్సర కాలం నుంచే మేము ఫైట్ చేస్తా ఉన్నాం. బెస్ బకాయిల మీద, పరిశోధక విద్యార్థుల ఎక్స్టెన్షన్ అంశం మీద. ఈ రోజు ప్రధానంగా వికలాంగ విద్యార్థులను అరెస్ట్ చేసి మానవతా దృక్పథం కూడా లేకుండా కనీసం వికలాంగులను కూడా చూడకుండా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేపటి రోజున మేము తీసుకుపోయే స్టాండ్కి, విద్యార్థుల సమస్యల పట్ల మేము తీసుకుపోయే స్టాండ్కి, యూనివర్సిటీలో జరిగేటువంటి అల్లర్లకి ఏమైనా హింస జరిగితే మాత్రం దానికి పూర్తి బాధ్యత వీసీ గారు వహించాలని మా విద్యార్థి విభాగం తరఫున స్పష్టం చేస్తాం. ఏంది పరిస్థితి శ్రీకాంత్? మళ్ళీ ఉద్యమకాలం నుంచి నినాదాలు చేస్తా ఉన్నావు, మళ్ళీ ఏం జరుగుతుంది ఇక్కడ? గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అటు రాష్ట్రంలో గానీ ఇటు యూనివర్సిటీలో గానీ మళ్ళీ నిర్బంధాల పరంపర కొనసాగుతా ఉన్నది. యూజీసీ నిబంధనలకు తుంగలో దొక్కి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గానీ, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గానీ ఈరోజు దివ్యాంగ విద్యార్థులకు హక్కుగా రావాల్సినటువంటి మెస్ బకాయిలను మాఫీ చేయకుండా ఈరోజు వారిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తూ వారు గత 3 రోజులుగా మెస్ బకాయిలను చెల్లించాల్సిందిగా వీసీ ఛాంబర్లో, రిజిస్టర్ ఛాంబర్లో శాంతియుతంగా ధర్నా నిరసన తెలియజేస్తా ఉంటే ఈ యొక్క యూనివర్సిటీ అధికారులు దివ్యాంగ విద్యార్థులపై తీవ్రమైనటువంటి అతి పాశవికంగా క్రూరంగా వ్యవహరిస్తూ వారిని జైలుకు తరలించిన తీరును మనం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో చూస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గానీ, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గానీ రేవంత్ రెడ్డి తొత్తుగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొత్తుగా, కాంగ్రెస్ ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తూ విద్యార్థుల సమస్యలను గాలి కొదిలి విద్యార్థుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకుండా
ఈరోజు పట్టించుకోకుండా విద్యార్థులను ప్రశ్నిస్తే విద్యార్థులను జైళ్ళకి తోలుతా ఉన్నటువంటి తీరును కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీలో చూస్తా ఉన్నాం. ఓకే రైట్ బ్రదర్, మీరు చెప్పండి అసలు అంటే ఏంది ఈ రోజు ఒక దివ్యాంగ విద్యార్థులను కూడా చూడకుండా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, అసలు ఏం జరుగుతుంది మీ ఉస్మానియా యూనివర్సిటీలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా ప్రజాపాలన అని చెప్పి ఓట్లేసి మోసపోయారు. అక్కడ కంచెలు తీసిరు అని చెప్పారు. ఇక్కడ వీసీ గారు వచ్చిన తర్వాత విద్యార్థులు స్వేచ్ఛ కలవచ్చు. అక్కడ నేను ఏమంటున్నా అంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేసి తప్పేముంది. మెస్సు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయట్లే అని చెప్పి ఒక సర్క్యులర్ తీసి వాళ్ళపైన భారం మోయడం ఇది సిగ్గుమాలిన చర్య. ఈ రోజు వాళ్ళు ఏ పని చేసుకోలేని పరిస్థితులు వాళ్ళు కూర్చుంటే లేవలేని పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళ మీద మెస్సు బకాయిలు వేయడం అది ఒక సిగ్గుమాలిన చర్యగా భావిస్తూ మొత్తానికి ఇదైతే చూస్తా ఉన్నాం. ఏదైతే శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అరెస్టులను కూడా ఒక్కొక్కరిని తీసుకొని వచ్చేసుకొని నేరుగా వాళ్ళని ఇక్కడ పిఎస్లకు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఒక శాంతియుతంగా ధర్నా చేసి దివ్యాంగులను అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా దివ్యాంగులను అరెస్ట్ చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసుకున్నట్లయితే ఒక పాశవికంగా తీసుకొని లోపలేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు చేసి అరెస్ట్ చేసుకుని వాళ్ళు నినాదాలతో ఈ రోజు పిఎస్ లోకి వెళ్తున్నటువంటి అంటే ఒక 10 మంది విద్యార్థులకు అక్కడ ఒక్కసారి